హలో. గుడ్ ఈవినింగ్ మిత్రులందరికీ. నా వాయిస్ వినిపిస్తుందా? క్లియర్గా ఉందా? లైవ్ చాట్ క్లారిటీ ఉంది. ఓకే, థ్యాంక్ యూ శివ గారు. ఎస్, వీ కెన్ హియర్. గుడ్ గుడ్. సో అందరు కూడా ఇట్స్ క్లియర్ అని చెప్పేసి చెప్తున్నారు. యా. సో గుడ్ ఈవినింగ్ శివ గారు. ఫస్ట్ థ్యాంక్ యూ. ఎక్కడున్నారు? ఇంటి దగ్గర, ఆఫీసా? చింటూ రెడ్డి గారు, లక్ష్మి గారు, గుడ్ ఈవినింగ్ అందరికీ. చిన్న రెడ్డప్ప గారు, కరిముల్లా షేక్ గారు, విష్ణు ప్రాపర్టీస్, ఆది జ్ఞాన మిత్ర గ్రూప్. ఓకే, ఫైన్, వినిపిస్తుంది. ఫైన్ ఫైన్. సో సార్, క్రెడిట్ స్ప్రెడ్ గురించి చెప్పగలరా? ఎస్ సార్, డెఫినెట్గా క్రెడిట్ స్ప్రెడ్ డిస్కస్ చేద్దాం. కొంచెం బయట డిస్టర్బెన్స్ ఉంది, సారీ అబౌట్ దట్. రైట్. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ క్యాష్ మార్కెట్కి లింక్ చేస్తారు అనే న్యూస్ గురించి కొంచెం డీటెయిల్గా చెప్పండి. యా ష్యూర్ మేడం. గుడ్ ఈవినింగ్. ఎనీ పాజిటివ్ న్యూస్? స్వాన్ ఎనర్జీ, క్రెడిట్ స్ప్రెడ్, వైభవ్ స్టీల్, కొచ్చిన్ షిప్ యార్డ్. హాయ్ శివ గారు. హాయ్ శివశంకర్ గారు. డిస్కస్ సెబీ న్యూ అప్డేట్. గుడ్ ఈవినింగ్ బ్రో. గుడ్ ఈవినింగ్ బ్రో. యా, యాక్చువల్గా ఏంటంటే న్యూస్ విషయానికి వచ్చేసరికి సెబీ కొంచెం ఆప్షన్స్ మీద ఫోకస్ అనేది చేస్తుంది. ఎందుకంటే రిటైలర్స్ చాలామంది ఆప్షన్స్లో లాస్ అవుతున్నారని చెప్పేసి ఇంతకుముందు కూడా చేసింది. కోర్స్ ఏంటంటే ఈ మార్జిన్ లిమిట్ కానీ ఇవన్నీ పెంచింది. బట్ ఇప్పుడు క్యాష్ కాంపోనెంట్కి లింక్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు. సో ఇక్కడ క్యాష్ కాంపోనెంట్ అంటే జనరల్గా ఏంటంటే మనం ఫ్యూచరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ ఉందనుకోండి. చూడండి, నిఫ్టీ ఉంది కదా, ఎంత? 25,500 ఉంది. రైట్, 25,500 ఇంటూ లాట్ సైజ్ ఎంత పెట్టుకుంటున్నాం మనం? 75. అంటే 19,12,000 రూపాయలు, దగ్గర దగ్గర 19 లక్షలు అనుకుందాం. 19 లక్షల విలువ చేసే కాంట్రాక్ట్ను మనం ఏం చేస్తున్నామంటే లేవరేజ్ తీసుకొని చిన్న అమౌంట్ అనేది వెచ్చించి, ఈవెన్ ఆప్షన్ సెల్లర్ అయినా 1.5 lakh 2 lakhsతో సెల్ చేయగలుగుతున్నారు. ఆప్షన్ బయర్ కూడా ఈవెన్ 1,000 2,000 5,000తో కూడా ఆప్షన్ బై చేయగలుగుతున్నారు. సో దిస్ ఈజ్ కాల్డ్ నోషనల్ వాల్యూ అనమాట. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ నోషనల్ వాల్యూ. అయితే ఇప్పుడు ఏంటంటే మన దగ్గర ఎంత ఉంటే అంతకే ఆప్షన్ అనేది రావడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 20 lakhs ఉంటే 20 lakhs వర్త్ కాంట్రాక్ట్ అనేది మనం బై చేయగలుగుతాం. ఓకే, 20 lakh వర్త్ ఇది బై చేయాలంటే 20 lakhs ఉండాలి మన దగ్గర. సో రిటైలర్స్కి విచ్ ఈజ్ ఇంపాసిబుల్ అనమాట. అంటే అందరికీ కష్టం ఇది. అయితే ఏం చేయొచ్చు అంటే ప్రాబ్లీ లాట్ సైజ్ని ఫ్రాక్షన్స్లోకి తీసుకురావచ్చు. అండ్ అనదర్ డైమెన్షన్లో ఏంటంటే మినిమం ఇన్వెస్ట్మెంటు ఇంత ఉంటేనే ఆప్షన్స్కి ఎలిజిబిలిటీ లైక్ వైజ్ క్రైటీరియా అనేది తీసుకురావాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు. దీని గురించి ఇంకా ఫుల్ క్లారిటీ అయితే రాలేదు. సో యా, అది ఓకే. వన్ సెకండ్.
యా. సో అనదర్ డైమెన్షన్లో ఏంటంటే ఇక్కడ ఒక ఫార్ములా అనేది వీళ్ళు మెన్షన్ చేశారు క్యాష్ కాంపోనెంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం లాస్ట్ 1 మంత్లో ఒక 2 lakhs వర్త్ అనేది క్యాష్ ట్రేడింగ్ అనేది చేసామనుకోండి. ఓకే, హోల్డింగ్ యావరేజ్ అనమాట, అంటే ట్రేడింగ్ కాదు, హోల్డింగ్ యావరేజ్. లైక్ మన పోర్ట్ఫోలియో సైజ్ అనుకుందాం, దానికి మల్టిపుల్స్ అనమాట, లైక్ 2x కానీ 3x కానీ. ఫర్ ఎగ్జాంపుల్ 3x అనేది ఎలిజిబుల్ చేశారంటే మనం 60 lakh వర్త్ ఉన్న ఆప్షన్స్ మాత్రం ట్రేడ్ చేయగలం. క్లియర్? సో ఇది ఇంకా మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా క్లారిటీ అయితే ఇవ్వలేదు. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే క్యాష్ మార్కెట్కి లింక్ చేయటం అనమాట. అంటే మనం లాస్ట్ 1 మంత్లో 2 lakh వర్త్ ఇన్వెస్ట్ చేస్తున్నాం, దానికి వాళ్ళు డిరైవ్ చేస్తారనమాట, అంటే ఎంత ఎక్స్పోజర్ ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి. 2x 3x 5x అనేది ఇంకా రాలేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ 3x అన్నారనుకోండి, మనం 6 lakhs వర్త్ ఉన్న కాంట్రాక్ట్స్ అనేది, అంటే అంత వాల్యూ ఉన్న దానికి మాత్రం అర్హులం అనమాట. బియాండ్ దట్ మనం ట్రేడ్ చేయలేం. సో అది ఫైన్. ఇక క్రెడిట్ స్ప్రెడ్ అడిగారు, ఒకసారి క్రెడిట్ స్ప్రెడ్ గురించి మనం డిస్కస్ చేద్దాం. లెట్ మీ లాగిన్. క్రెడిట్ స్ప్రెడ్ అంటే, క్రెడిట్ అంటే మనం కలెక్ట్ చేసుకుంటాం. జనరల్గా ఆప్షన్ బయర్ ఏంటంటే డెబిట్గా ఉంటారనమాట, బట్ ఆప్షన్ సెల్లర్ని క్రెడిట్ అంటాం. సో సింపుల్ ఎగ్జాంపుల్గా ఇక్కడ మనం చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మార్కెట్ వ్యూ బుల్లిష్ అనుకుందాం. ఓకే, సో ఇన్ దట్ కేస్ ఏంటంటే క్రెడిట్ స్ప్రెడ్ తీసుకోవాలని మనం ఏం చేయొచ్చు అంటే హయ్యెస్ట్ ప్రీమియం ఉన్న ఆప్షన్ సెల్ చేస్తాం. ఓకే, సో లోయెస్ట్ ప్రీమియం ఉన్న ఆప్షను అది ఎంత డిస్టెన్స్ అనేది ఇట్ ఈజ్ ఇండివిజువల్ చాయిస్. అది అంటే ఇక్కడ ఒక తంబు రూల్ ఏం లేదు, ఒక స్ట్రైకా 2 స్ట్రైక్లా 3 స్ట్రైక్లా అనేది. సో రిస్క్ రివార్డ్ అనేది మారుతూ ఉంటుంది స్ట్రైక్స్ అనేది మార్చేటప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ 2 స్ట్రైక్స్ డిస్టెన్స్ వెళ్ళి నేను బై చేస్తున్నా, రైట్. సో ఇక్కడ చూడండి, ప్రైస్ గెట్ అంటే మనం ఏం చేసాం, హైయెస్ట్ ప్రీమియం ఉన్న పుట్ ఆప్షన్ సెల్ చేసాం, ఎందుకంటే మన వ్యూ అనేది ఇక్కడ బుల్లిష్. 84 రూపీస్ దగ్గర 33 రూపీస్ ఉన్నదాన్ని హెడ్జింగ్ కోసం బై చేసాం. ఇది ప్రొటెక్షన్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి మన మార్జిన్ కూడా తగ్గిస్తుంది అనమాట ఇక్కడ, రైట్. అయితే ఇక్కడ ఈ డిఫరెన్స్ ఎంత ఉంది, 83 అంటే 84 కదా, 33, 51 రూపీస్ డిఫరెన్స్ ఉంది. మనం కలెక్ట్ చేసుకుంటున్నాం, మనం సెల్లర్గా ఉన్నాం అనమాట. దిస్ ఈజ్ సెట్ టు బి ఏ క్రెడిట్ స్ప్రెడ్. ఓకే, సో దీన్ని మల్టిప్లై చేస్తే 75తో ఈ ప్రీమియం రావడం జరుగుతుంది, కరెక్టా? ఇది క్రెడిట్ స్ప్రెడ్ అంటాం. ఈ స్ప్రెడ్ మనకి ఇంప్లాయిడ్ వోల్టాలిటీ, ఆప్షన్ ప్రీమియమ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు, ఇంప్లాయిడ్ వోల్టాలిటీ ఎక్కువగా ఉన్నప్పుడు, వీక్స్ ఎక్కువగా ఉన్నప్పుడు యూస్ చేయడం అనేది జరుగుతుంది, రైట్. ఇది క్రెడిట్ స్ప్రెడ్. హాయ్ సార్, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్ సార్, థ్యాంక్ యూ. క్రెడిట్ స్ప్రెడ్ గురించి అయితే చెప్పాను. అండ్ వినిపిస్తుంది, థ్యాంక్ యూ. క్లారిటీ ఉంది, థ్యాంక్ యూ సార్. ఎస్, వీ కెన్ హియర్ వాయిస్ క్లారిటీ, ఎస్, క్లియర్. ఎనీ పాజిటివ్ న్యూస్ సార్? ప్రస్తుతం అయితే అప్డేట్ ఏం లేదు, ఎటువంటి పాజిటివ్ న్యూస్ అయితే లేదు. అండ్ నిఫ్టీ ఏం ఇండికేషన్ ఇస్తుంది, స్టిల్ అదే ప్రైస్లో ఉంది. దెర్ ఈజ్ నో పాజిటివ్ న్యూస్ యాజ్ ఆఫ్ నౌ. ఓకే, సో స్వాన్ ఎనర్జీ 468లో బై చేశారు. ఓకే, ఫైన్. స్వాన్ ఎనర్జీ $468. సో ప్రస్తుతం ఏంటంటే
మనకి ఇది ఇంకా అక్యుములేషన్ ప్రాసెస్లో ఉందండి. ఇట్ టేక్స్ టైం, కొద్దిగా టైం తీసుకుంటుంది. సో ప్రాబ్లం ఏంటంటే ఈ లెవెల్ని టెస్ట్ చేయొచ్చు. ఇక్కడ మంచి సపోర్ట్ అయితే కనిపిస్తుంది. దిస్ సపోర్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్, 434 లెవెల్ సపోర్ట్ అనమాట. ఓకే, బట్ మీరు కొద్దిగా వెయిట్ చేయగలిగితే బెటర్, దట్ ఈజ్ మై అడ్వైస్. ఓకే, ఎందుకంటే మంచి ప్రైస్లో మీరు బై చేశారు, బట్ మొమెంటం రావడానికి కొద్దిగా టైం పడుతుంది. క్లియర్? అండ్ కొచ్చిన్ షిప్ యార్డ్, వైభవ్ స్టీల్. వైభవ్ స్పెల్లింగ్ కరెక్ట్ అన్నది? ఒకసారి స్పెల్లింగ్ కరెక్ట్గా చెక్ చేయరా రమేష్ బి? కొచ్చిన్ షిప్ యార్డ్ స్టాక్ గుడ్ కదండి, హోల్డ్ చేయొచ్చు. దాంట్లో వచ్చిన ప్రాబ్లం ఏమి కనిపించలేదు నాకైతే. కొచ్చిన్ షిప్ యార్డ్ Yeah, this is an important support level, 1950 to 1900. Okay, 1950 to 1900 అనేది మంచి సపోర్ట్ లెవెల్లో ఉంది కొచ్చిన్ షిప్ యార్డ్. ఓకే, సూపర్ బ్రేక్అవుట్ అయింది ఇక్కడ 1730 దగ్గర. ఐ థింక్ మీరు కొంచెం హై ప్రైస్లో బై చేసి ఉంటారు, బట్ ఓకే, గుడ్ కంపెనీ. కొద్దిగా ఈ జోన్కి వస్తే కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. కొచ్చిన్ షిప్ యార్డ్ బుల్లిష్ మొమెంటంలోనే ఉంది, బట్ వెరీ షార్ట్ పీరియడ్లో పుల్ బ్యాక్ జరుగుతుందండి. రైట్, సెబీ అప్డేట్ ఏం లేదు సార్, సింపుల్. అదే ఈ ఆప్షన్స్ గురించి కొద్దిగా ఆలోచిస్తున్నారు, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అనేది. ఇంకా క్లారిటీ అయితే రాలేదు మనకి క్లియర్గా. క్యాష్ కాంపోనెంట్స్కి లింక్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అంటే ఎవరైతే పొజిషన్స్ హోల్డ్ చేస్తున్నారో డిమ్యాట్ అకౌంట్లో, మేబీ వాళ్ళకు మాత్రమే పర్మిషన్ ఇచ్చే విధంగా ప్లాన్ అయితే జరుగుతున్నట్టుంది, బట్ మనకి అఫీషియల్గా లేదు, జస్ట్ బజ్ అనమాట ఇది. బట్ అలా జరిగితే చాలా కంపెనీలు ఏంటంటే ఆల్మోస్ట్ కుప్పకూలిపోతాయి సింపుల్గా చెప్పాలంటే. ఎందుకంటే లిక్విడిటీ డ్రై అయిపోతుంది, దేర్ ఈజ్ నో ఆప్షన్స్ బయింగ్ అండ్ సెల్లింగ్ ఇన్ ఇండియా. అది జరగకపోవచ్చు, బట్ ఒక బజ్ అయితే రావడం జరిగింది. బజ్ అంటే జస్ట్ ఒక సార్ ఎల్టీఐఎం 400 రూపీస్ ప్రాఫిట్లో ఉంది, ప్రాఫిట్ బుక్ చేయమంటారా లేక హోల్డ్ చేయమంటారా? సో పర్సంటేజ్ వైజ్గా చూసుకోండి సార్, మీరు మినిమం ఒక 5% అన్న టార్గెట్ అనేది పెట్టుకోండి. 400 రూపీస్ ఆన్ 1 lakh అండ్ 10 lakhs అది మీరు మెన్షన్ చేయలేదు కాబట్టి పర్సంటేజ్గా చూడండి ఎప్పుడు కూడా. ప్రాఫిట్ని మినిమం 5% అన్నా వచ్చేదాకా వెయిట్ చేస్తే బాగుంటుంది. ఓకే, ఆహిల్ హాయ్ సార్, హలో అండి, గుడ్ ఈవినింగ్ బ్రో. ఐ హ్యావ్ వన్ డౌట్, వాట్ ఈజ్ FOMC మీటింగ్ అండ్ రెపో రేట్ కట్, వాట్స్ డిఫరెంట్? ఫెడ్
ఎఫ్ఓఎంసీ అంటే ఫెడ్ మీటింగ్ కమిటీ అవుట్కమ్ అనమాట. ఇది ఫెడ్ అవుట్కమ్ మీటింగ్ కమిటీ అంటారు. ఓకే, సో ఫెడ్ ఏంటంటే వీటన్నిటిని కూడా అనలైజ్ చేయడం జరుగుతుంది. ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ యాక్చువల్గా బై ద డెఫినేషన్ అయితే సో సింపుల్గా ఏం చేస్తుంటారంటే వాళ్ళు ఇయర్కి 8 times మీటింగ్ అనేది కండక్ట్ చేసి వీళ్ళు స్టేట్మెంట్స్ అనేది అప్డేట్ చేస్తూ ఉంటారు, మానిటర్ చేస్తూ ఉంటారు మ్యాక్రో ఎకనామిక్ డేటా అంతా కూడా. రైట్, ఇక్కడ వచ్చేసరికి రెపో రేట్ అంటే ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ ఆఫ్ ఇండియా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకు ఫెడ్ లాంటిది. వీళ్ళు వడ్డీ రేట్ అనేది ఫిక్స్ చేస్తారనమాట. ఓకే, సో ఆ రెపో రేట్ అనేది అంటే ఫెడ్ ఆర్బీఐ ఏదైతే ఉందో వాళ్ళు ఇచ్చే ఇంట్రెస్ట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా లెండింగ్ చేస్తుంటుంది కదా, ఆ రేటుని రెపో రేట్ అంటారు. ఓకే, బ్యాంకులకి ఇచ్చే రేట్ అనమాట. ఓకే, సో రేట్ కట్ అనేది జరుగుతూ ఉంటుంది, ఒక్కొక్కసారి పెంచడం అనేది చేస్తూ ఉంటారు. సింపుల్గా వడ్డీ రేట్లు అనుకోవచ్చు. ఓకే, సింపుల్. వాళ్ళు ఏం చేస్తుంటారు, ఈ యొక్క ఇన్ఫ్లేషన్ ఎలా ఉంది, ఓకే, ఇదంతా కూడా వాళ్ళు అనలైజ్ చేసి దాన్ని బట్టి రెపో రేట్ తగ్గించటం పెంచటం ఇవన్నీ డెసిషన్ తీసుకుంటారు. ఇదంతా కూడా ఎందుకు చేస్తారు అంటే ఆ లిక్విడిటీ అనేది స్టేబుల్గా ఉండటానికి. ఓకే, సో ఇన్ఫ్లేషన్ హ్యూజ్గా పెరిగిపోతుంది, దాన్ని కంట్రోల్ చేయాలంటే విపరీతమైన రేట్లు అనేది పెరిగిపోతున్నాయి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ కానీ ఇళ్ళు కానీ కొనలేకపోతున్నారు, కార్లు కానీ అన్నీ విపరీతంగా పెరిగిపోతున్నాయి. అంటే అంత స్ట్రాంగ్ డిమాండ్ ఉంది. దాన్ని కంట్రోల్ చేయడానికి ఏం చేస్తుందంటే ఇమీడియట్గా ఆర్బీఐ వడ్డీ రేట్లు అనేది పెంచుతుంది. అప్పుడు ఈజీగా బారో చేయడానికి ఆస్కారం ఉండదు, కాబట్టి స్లో అవుతుంది అన్నమాట, ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది. ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ మరీ లో లెవెల్కి వెళ్ళిపోతుందో ఓకే దెన్ ఏంటంటే మళ్ళీ వడ్డీ రేట్లు తగ్గటం ఇలా జరుగుతుంది అనమాట. ఓకే, సో యా, ఇక క్యాష్ మార్కెట్లో స్టాక్స్ లాంగ్ టర్మ్ వరకు పొజిషన్స్ హోల్డ్ చేసుకోవచ్చు, కానీ సెల్ చేయడానికి కుదరదు. ఒక్క ఇంట్రాడేలో మాత్రం సెల్ చేయవచ్చు, కానీ రెసిస్టెన్స్ దగ్గర సెల్లింగ్ ప్రెషర్ ఎలా ఉంటుంది? క్యాష్ మార్కెట్లో స్టాక్స్ లాంగ్ టర్మ్ వరకు పొజిషన్స్ హోల్డ్ చేయొచ్చు, ఎస్ కరెక్ట్, కానీ సెల్ చేయడానికి కుదరదు, కరెక్ట్. ఒక్క ఇంట్రాడేలో మాత్రమే సెల్ చేయొచ్చు, కరెక్ట్, కానీ రెసిస్టెన్స్ దగ్గర సెల్లింగ్ ప్రెషర్ ఎలా ఉంటుంది? సెల్లింగ్ ప్రెషర్ అంటే ఇప్పుడు ఇంట్రాడేలో చేస్తారు కదా, వాళ్ళ వల్ల సెల్లింగ్ ప్రెషర్ వస్తుంది. లేదు మీ దగ్గరే పొజిషన్స్ ఉన్నాయి, ఓకే, సో ఏదో ఒక పాయింట్ దగ్గర మీరు కూడా ఏం చేస్తుంటారు, సెల్లింగ్ చేస్తారు. ఏదో ఒక పాయింట్ అన్నా కదా, ఆ పాయింట్ లైక్ రెసిస్టెన్స్ ప్రీవియస్ ఇక్కడికి వెళ్ళి మార్కెట్ కిందకు వచ్చింది, మళ్ళీ అక్కడికి వెళ్తుంది, జాగ్రత్తగా ఉండాలి, నా దగ్గర ఉన్న పొజిషన్లో కొన్ని ఎగ్జిట్ అవుతాను. సో ఇట్ ఈజ్ ఎ కలెక్టివ్ ఆఫ్ యాక్షన్ అనమాట. ఇంట్రాడే చేయొచ్చు మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను R3 దగ్గరకు వచ్చింది స్టాకు, అది రెసిస్టెన్స్ స్ట్రాంగ్గా అనిపించింది, అక్కడ షార్ట్ చేశాను, ఆటోమేటిక్గా అది రెసిస్టెన్స్ క్రియేట్ అవుతుంది. ఓకే, వెరీ డైనమిక్ అండ్ లాజికల్ క్వశ్చన్ అది. గుడ్, క్లియర్ సార్? ఓకే, సో డోంట్ వరీ మచ్ అబౌట్ ఆప్షన్స్ ఎక్కడికి వెళ్ళవు మ్యాథ్స్. ఓకే, సో జస్ట్ బజ్జే అనిపిస్తుంది నాకు. కేన్స్ టెక్నాలజీ ఈక్విటీ చెప్పండి సార్. ఎస్బీసీ ఎక్స్పోర్ట్స్ కేన్స్ టెక్నాలజీ ఈక్విటీ హోల్డ్ చేయొచ్చా? ప్లీజ్ షేర్ సమ్ టిప్స్ ఆన్ ఇంట్రాడే స్టాక్ సెలెక్షన్ ఆఫ్టర్ 9. మేబీ సపరేట్ వీడియో ఇన్ ఫ్యూచర్ మే హెల్ప్ అస్. ష్యూర్, వండర్ ఎలక్ట్రికల్స్, లుపిన్, టిఆర్ఎన్, టారిల్, సాంభావ్, బిఎస్సి సపోర్ట్, విఎస్టిఎల్. వాట్ అబౌట్ రిలయన్స్, ఎన్టీపీసీ? ఐసర్ ఫ్యూచర్ బై చేసినప్పుడు ఆప్షన్ హెడ్జ్ ఎలా చేయాలి? స్ట్రైక్ ప్రైస్ ఎలా సెలెక్ట్ చేయాలి? సార్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ పిఎస్పి బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా అండ్ బిఎస్సి. ఐసర్ ఇన్ ఫ్యూచర్ బై చేసిన పుట్ స్ట్రైక్. కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ బ్రునా వ్యూస్ స్టాక్స్? ఓకే ఫైన్, చాలా స్టాక్స్ ఉన్నాయి.
యా, కెయిన్స్ టెక్నాలజీ దీంట్లో సాలిడ్ సపోర్ట్ వచ్చేసరికి 5134 అండి, సాలిడ్ సపోర్ట్ ఇందులో. ఓకే, సో ప్రస్తుతం ట్రెండ్ లైన్ అనేది ఇట్ కెన్ యాక్ట్ యాజ్ ఏ సపోర్ట్. ఓకే, ఈ ట్రెండ్ లైన్ అనేది మీరు గమనించండి, మీరు కూడా డ్రా చేసుకోవచ్చు. వెరీ సాలిడ్ సపోర్ట్ వచ్చేసరికి 5134. క్లియర్ కెయిన్స్ టెక్నాలజీస్. ప్రాఫిట్లో ఉంటే కొద్దిగా బుక్ చేసుకోండి, బట్ ఇట్ ఈస్ అ వెరీ గుడ్ కంపెనీ ఫర్ లాంగ్ టర్మ్, కెయిన్స్ టెక్నాలజీ. క్లియర్ అండి. ఓకే, సో ఎస్బిసి ఎక్స్పోర్ట్స్. ఓకే, సో ప్రస్తుతం ఏంటంటే ₹16.54 దగ్గర మంచి రెసిస్టెన్స్ ఉంది. బట్ ద వే ఏంటంటే మార్కెట్ ఒక అసెండింగ్ ట్రయాంగిల్ ఫార్మేషన్లో ఉంది, హయ్యర్ లోస్ ఫార్మేషన్లో ఉంది. సో గమనించండి, ఎనీ మూమెంట్ ఏంటంటే ఇటు బ్రేక్అవుట్ అనేది జరగవచ్చు. ఓకే, ప్రస్తుతం అయితే మంచి ప్రైస్లో ఉంది. ఇంపార్టెంట్ సపోర్ట్ వచ్చేసరికి ₹14. బ్రాడర్ పిక్చర్లో బులిష్గానే ఉంది. ఒకసారి వాల్యూమ్స్ ఎనేబుల్ చేద్దాం. ఓకే, డీసెంట్ వాల్యూమ్స్ ఆల్సో పార్టిసిపేటింగ్. నేను జస్ట్ టెక్నికల్లే చూస్తున్నా, ఫండమెంటల్గా నేను చెక్ చేయట్లేదు. టెక్నికల్గా అయితే అసెండింగ్ ట్రయాంగిల్ ఫార్మేషన్లో ఉంది. ఇంట్రాడేకి స్కానెక్స్ బాగుంటుంది సార్ ఇది. సో దీంట్లో ఏంటంటే మనకి స్క్రీనర్స్ ఉంటాయి, రైట్. లైవ్ అనేది ఉంటుంది. లైవ్లో మనకి S2 బ్రేక్అవుట్స్, 52 వీక్ హై బ్రేక్అవుట్, 52 వీక్ హైకి దగ్గరకు వచ్చిన స్టాక్స్, ఇట్లా మనం మొమెంటాన్ని పట్టుకొని ఇంట్రాడే అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ స్ట్రాంగ్ వాల్యూమ్స్ పార్టిసిపేట్ చేస్తూ ఉంటాయి. ఏదైనా సడన్గా న్యూస్ వచ్చిందనుకోండి, మనకి ఎలా తెలుస్తుంది? ప్రైస్ కంటే కూడా వాల్యూమ్స్ అనేది చాలా రిలయబుల్ ఇన్ఫర్మేషను. హెవీగా వాల్యూమ్స్ వస్తున్నాయంటే మనం దాని మీద దృష్టి పెట్టడం జరుగుతుంది. సో పొటెన్షియల్ వాల్యూమ్, అన్యూజువల్ వాల్యూమ్ అంటే సడన్గా వాల్యూమ్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఏదైనా న్యూస్ వచ్చేసింది అనుకోండి, దాంట్లో వాల్యూమ్స్ అనేది మనం ట్రాక్ చేయాలి. ఇండికేటర్స్ అంటే కొద్దిగా ల్యాగ్ ఉంటాయి. ల్యాగ్ అంటే అది యావరేజ్ పీరియడ్స్ తీసుకుంటాయి కాబట్టి కొద్దిగా డిలే ఉంటుంది అనమాట. ఓకే, సో ఇవి కూడా మీరు ట్రాక్ చేసుకోవచ్చు ఇంట్రాడే కోసం. క్లియర్. సో అయితే నేను లింక్ అనేది షేర్ చేస్తున్నాను. ఇది ధన్ అకౌంట్ ఉన్న వాళ్ళకి ఈ స్కానర్ అనేది ఫ్రీ అనమాట. బట్ మీరు ఇప్పుడు ట్రాక్ చేయొచ్చు, కానీ మీకు లైవ్ అప్డేట్స్ రావు. లైవ్ మీకు అకౌంట్ ఉందనుకోండి లింక్ అయ్యి, స్కానెక్స్ అనేది పవర్డ్ బై ధన్, మీకు ఇవన్నీ వస్తాయి. డే హై బ్రేక్అవుట్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సైడ్ క్యాండిల్ ఉంది, దాన్ని అలర్ట్ పెట్టుకున్నారు హై. ఓకే, లేదు 52 వీక్ హై, S1 S2 బ్రేక్అవుట్, R1 R2 బ్రేక్అవుట్. అండ్ బేసికల్గా వాల్యూమ్స్ అనేది మెయిన్ ఫ్యూల్ అనమాట, ల్యాగ్ అనేది ఉండదు. ఓకే, మిగతా ఇండికేటర్స్ లైక్ మూవింగ్ యావరేజ్ కానీ, RSI కానీ, వాటికి కూడా స్కానర్స్ ఉన్నాయి. ఏది లైక్ స్టాక్ ట్రేడింగ్ అబౌవ్ 50 మూవింగ్ యావరేజ్, 21 మూవింగ్ యావరేజ్ అలాగా. బట్ వాల్యూమ్స్ అనేది మనకి క్రూషియల్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఎందుకంటే ఇన్స్టాంట్గా వాళ్ళు బై చేస్తున్నారంటే ఇన్స్టాంట్గా మనకి వాల్యూమ్స్ అనేది ఇక్కడ ఇమీడియట్గా స్టాక్స్ అనేది ఫిల్టర్ అయిపోతాయి. ఓకే, సో ఇది ఎక్కువగా నేను ట్రాక్ చేస్తూ ఉంటా. పొటెన్షియల్ వాల్యూమ్ అంటే
ప్రీవియస్గా ఉన్న యావరేజ్ వాల్యూమ్తో పాటు దానికంటే కూడా మంచి వాల్యూమ్ అనేది వచ్చిందనుకో పొటెన్షియల్ వాల్యూమ్ అంటాం. అన్యూజువల్ వాల్యూమ్, పెద్దగా వాల్యూమ్ ఏం లేదు, సడన్గా వచ్చేసిందంటే కూడా అన్యూజువల్ వాల్యూమ్ అంటాం. ఇవి ఎక్కువగా ట్రాక్ చేయడం జరుగుతుంది. వీటిల్లో మీకు నచ్చినట్టు కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకే, 52 వీక్ హైకి రాకముందే స్టాక్స్ని మనం వాచ్ లిస్ట్లో పెట్టుకోవచ్చు. లైక్ 52 వీక్ హైకి 10% దగ్గరగా ఉన్నాయి. సో జనరల్గా 52 వీక్ హైకి వచ్చిన తర్వాత మనం ట్రాక్ చేసామనుకోండి, అది మంచిదే. బట్ రాకముందు కొన్ని స్టాక్స్ ముందే మనం అనలైజ్ చేయగలిగితే ఈ 10% మనకి అడ్వాంటేజ్ అవుతుంది. ఓకే, సో యా, రిలయన్స్ పవర్ ఆల్రెడీ చెప్పాము ఇంతకుముందు మనం. అండ్ యా, వెరీ జనరిక్ క్వశ్చన్స్ అనేది తీసుకున్నాం ఈరోజు. అండ్ 9:30 అయిపోయిందా. ఫ్యూచర్ బై చేసినప్పుడు ఆప్షన్ హెడ్జ్ ఎలా చేయాలి, స్ట్రైక్ ప్రైస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ ఈ హెడ్జింగ్ అనేది మన చేతుల్లో ఉంటుంది. కంప్లీట్ హెడ్జ్ చేసుకోవాలి లేకపోతే పార్షియల్ హెడ్జ్ అనేది. ఎట్ ద మనీ ఆప్షన్ని మనం ప్రిఫర్ చేయొచ్చు. లేదు నేను కొంచెం అగ్రెసివ్గా రిస్క్ని కంట్రోల్ చేయాలనుకుంటున్నాను అంటే ఇదేం లేదంటే కంప్లీట్గా హెడ్జ్ చేసామనుకోండి మనకేం రాదు, ఊరికే మనం బై చేసి కూర్చుంటాం. ఎందుకంటే కంప్లీట్ హెడ్జ్ చేస్తే ఎప్పుడు కూడా మనకి లాభాలు రావు, అంతే కదా. ఒక దాంట్లో లాభం వస్తూ ఉంటుంది, ఒక హెడ్జ్ చేసాం కంప్లీట్గా, అందులో వెళుతూ ఉంటుంది పోతూ ఉంటుంది అనమాట. అందుకని రెండు కూడా న్యూట్రల్ అయిపోతాయి. ఈ హెడ్జ్ అనేది మనం డిస్టెన్స్ ఎంత దూరం వెళ్తే అంత రివార్డ్ అనేది పెరుగుతుంది, అట్ ద సేమ్ టైం రిస్క్ కూడా పెరుగుతుంది. ఓకే, సో వన్ ఎగ్జాంపుల్ అనేది ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ అనేది తీసుకుందాం. ఫీచర్స్ బై చేశాను, డన్. ఇప్పుడు సింపుల్, మనకేంటంటే రిలయన్స్ పెరిగింది అనుకోండి మనకు డబ్బులు వస్తాయి, కిందకు వెళితే పడిపోయిందంటే మనకి లాస్ అయిపోద్ది. సింపుల్ అనమాట ఇది. ఇప్పుడు హెడ్జింగ్ కోసం ఏం చేస్తూ ఉంటామంటే పుట్ అనేది బై చేస్తాం, ఎందుకంటే మనం ఇక్కడ ఫ్యూచర్ అనేది బై చేసాం కాబట్టి పుట్ అనేది బై చేస్తున్నాం. ఇక్కడ చూడండి, నేను ఎట్ ద మనీ దగ్గర పుట్ అనేది బై చేశాను. ఇప్పుడు ఏమవుతుందంటే మన మ్యాక్స్ ప్రాఫిట్ అనేది అన్లిమిటెడ్ ఉంది, మ్యాక్స్ లాస్ అనేది లిమిట్ అయిపోయింది. ఓకే, సో ఇక్కడ నుంచి మార్కెట్ అనేది పైకి వెళుతూ ఉంది, మనకు ప్రాఫిట్ వస్తుంది. అయితే ఇంకా దీన్ని ఈ స్ట్రాటజీలో మనకి 11,400 రూపాయలు లాస్ ఉంది అప్రాక్సిమేట్గా, రైట్. ఇంకా నేను దీన్ని తగ్గించుకోవాలి అంటే కూడా ఇన్ ద మనీకి వెళ్ళిపోవచ్చు. ఓకే, బట్ ఇన్ ద మనీకి వెళ్తే డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, మనకి ఇందాక ఎంత ఉంది, 11,400 రూపాయలు లాస్ ఉంది, బట్ ఇప్పుడు 9,000 ఉంది. ఇది బెస్ట్ కదా అనుకుంటాం, బట్ ఇక్కడ ఏమవుతుందంటే బ్రేక్ ఈవెన్ పాయింట్ అనేది తగ్గిపోతుంది. ఓకే, బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే ఏంటంటే యా, ఒకసారి బ్యాక్కి వెళ్దాం. చూడండి, ఇప్పుడు ఈ స్ట్రైక్ తీసుకున్నాం 1,550 ఎట్ ద మనీ దగ్గర, ఒక 0.5% అనేది పెరిగింది అనుకోండి. ఇంట్రాడేలో మనకి ఎంత వస్తుంది, 2,025 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది. ఓకే, ఇంట్రాడేలో. ఇది ఏంటంటే డార్క్గా కింద ఉన్నది ఎక్స్పైరీ దాకా ఉంటే, రైట్. ఇప్పుడు చూడండి, నేను స్ట్రైక్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నా. ఇప్పుడు ఇంతకు ముందు ఎంత వచ్చింది, 2,000 పైన వచ్చింది కదా ప్రాఫిట్. ఇప్పుడు చూడండి ప్రాఫిట్ తగ్గిపోయింది. సో ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఈ హెడ్జ్ అనేది మన చేతుల్లో ఉంటుంది, మనం ఇన్సూరెన్స్ చేసుకుంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్కి మనం కంప్లీట్గా కార్కి A to Z ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు, లేకపోతే ఓన్లీ ఇంజిన్కి చేయొచ్చు. లైక్ వైజ్ అనమాట, ఇక్కడ హెడ్జింగ్ అనేది మన చాయిస్. ఓకే, సో జనరల్గా ఏంటంటే ఎట్ ద మనీ దగ్గర ప్రిఫరబుల్. ఇంకొంచెం రిస్క్ తీసుకుంటామంటే అట్లీస్ట్ 1-2 స్ట్రైక్స్ అనేది కిందకి రావచ్చు. క్లియర్. ఇది చూడండి, ఇన్ ద మనీకి వెళ్ళే కొంది మన లాస్ అనేది తగ్గిపోతుంది. బట్ ప్రాబ్లం ఏంటి, మనకి ఇక్కడ బ్రేక్ ఈవెన్ తగ్గిపోద్ది అనమాట. ఈ పాయింట్ అనేది ఇక్కడ దాకా వస్తే కానీ ప్రాఫిట్ రాదు మనకి. ఓకే, అంటే ఈ యొక్క అండర్లయింగ్ ఏసెట్ అనేది సిగ్నిఫికెంట్గా మూవ్ అయితే కానీ మనకు ప్రాఫిట్ రాదు. మనకి చాలా హ్యాపీగా ఉంటుంది ఇది చూసి, ఇది మంచి స్ట్రాటజీ. ఇందాక 11,000 ఉంది, ఇప్పుడు 5,000 వచ్చింది, దీన్ని నేను డిప్లాయ్ చేస్తాను అంటే చేయొచ్చు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే
ఈ అండర్లయింగ్ ఎసెట్ ఇందాక జస్ట్ అలా 0.5% మూవ్ అయితే ప్రాఫిట్ వచ్చింది, ఇప్పుడు 0.5% మూవ్ అయినా మనకు లాస్ వస్తుందన్నమాట. ఇక్కడ ఒక డిసడ్వాంటేజ్ ఒక అడ్వాంటేజ్ రెండు కూడా హెడ్జ్లో ప్యారల్గా ట్రావెల్ చేస్తూ ఉంటాయి, గమనించండి. దీని గురించి తర్వాత మనం డిస్కస్ చేద్దాం. బ్రాడర్ పిక్చర్లో మీకు చెప్పాను. ఓకే, క్లియర్ సార్? సెక్టారల్ రొటేషన్ అనేది అది ఫ్యాన్సీయే. మనకి మామూలుగా ఏంటంటే మీరు నార్మల్గా ఇండిసెస్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను ఇండియన్ ఇండిసెస్ అనేది యాడ్ చేశాను. ఓకే, సో పర్ఫార్మెన్స్ అనేది మనం క్లిక్ చేసామనుకోండి, లాస్ట్ 1 మంత్లో అండర్ ప్రెషర్లో ఉంది నిఫ్టీ రియాలిటీ, పిఎస్యూ బ్యాంక్, ఎఫ్ఎంసీజీ, రైట్, అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఐటీ, కమోడిటీస్ అనేది లాస్ట్ 1 మంత్లో స్ట్రాంగ్ పర్ఫార్మ్ చేసింది. సో ఏంటంటే ఇక్కడ చేంజెస్ అనేది మనం గమనిస్తూ ఉండాలి. బట్ కొన్ని పెయిడ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, వాళ్ళు ఏంటంటే ఆర్బీజీ గ్రాఫ్స్ అని ఉంటాయన్నమాట. అంటే బేస్డ్ ఆన్ ద రిలేటివ్ స్ట్రెంగ్త్, వాటిని బట్టి సెక్టారు వీక్గా ఉంది, ఈ సెక్టార్ మొమెంటంలో ఉంది, అట్లా డిఫైన్ చేస్తారు. బట్ ఎనీహౌ మీరు దీన్ని ట్రాక్ చేసుకోవచ్చు సింపుల్గా. మెటల్స్ అండ్ లాస్ట్ 1 వీక్లో వీక్గా ఉన్నాయి, స్ట్రాంగ్గా ఎఫ్ఎంసీజీ ఉంది. ఎఫ్ఎంసీజీ గత 2-3 రోజుల నుంచి కూడా స్ట్రాంగ్గా ఉంది. సో ఇప్పుడు ఎఫ్ఎంసీజీలో ఉన్న స్టాక్స్ అనేది మనం రెడార్లో పెట్టుకోవచ్చు షార్ట్ టర్మ్ కోసం. కొద్దిగా బ్రాడర్ పిక్చర్లో వెళ్ళాలంటే మీరు 1 మంత్ డేటా అనేది ట్రాక్ చేయొచ్చు. 1 మంత్ నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఐటీ, కమోడిటీస్లో స్ట్రాంగ్ స్ట్రెంత్ కనిపిస్తుంది. లైక్ వైజ్ అనమాట. వెరీ షార్ట్ పీరియడ్లోకి వీక్లీ అలా వెళ్ళొచ్చు, మంత్లీ కానీ 3 మంత్స్ కానీ ఇలా ట్రాక్ చేయొచ్చు మీరు సెక్టార్ రొటేషన్ కోసం, విచ్ ఈజ్ డిస్క్రిషనరీ అనమాట. సో దీన్ని మనం డైలీ ట్రాక్ చేస్తూ ఉంటే కూడా మనకు అర్థమవుతుంది. లేదు అంటే కూడా సెక్టార్స్, ఇక్కడ సెక్టార్స్ ఉన్నాయి కదా, మీరు 1-on-1 యాడ్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తున్నాను, హెల్త్ కేర్ సెక్టర్ అనేది యాడ్ చేసాను, దాంతో కంపేర్ చేసుకోవచ్చు ఐటీ సెక్టర్ ఎలా ఉంది అనేది, రైట్. ఐటీ ఇండెక్స్, సిఎన్ఎక్స్ ఐటీ ఇండెక్స్, రైట్. సో ఈ విధంగా ఇవన్నీ యాడ్ చేసుకొని కూడా మనం లాస్ట్ 5 డేస్లో ఎలా ఉంది, 1 మంత్లో ఎలా ఉన్నాయి, ఏదైతే టాప్ గెయినర్స్లో ఉందో ఓకే వాటిల్లో మనం స్ట్రెంగ్త్ అనేది దాంట్లో స్ట్రెంగ్త్ అనేది ఉన్నట్టు అర్థం అనమాట. వాటిలో కూడా మనం ఆపర్చునిటీస్ అనేది ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఓకే, దట్ ఈస్ బ్రాడర్ పిక్చర్. పేపర్ ఇండస్ట్రీస్లో మొమెంటం ఉంది. ఈ పేపర్ ఇండస్ట్రీ ఏ సెక్టర్ సంబంధించింది సార్? ఇక్కడ పేపరే కాబట్టి ఇండస్ట్రీ కాకుండా ఇండస్ట్రీకి వెళ్ళండి, సెక్టర్ కాకుండా. ఓకే, సో పేపర్లోనే ఉంటుంది. ఓకే, ఇండస్ట్రీ వచ్చేసరికి సెక్టర్ అంటే కొంచెం బ్రాడర్ క్లాసిఫికేషన్. స్టాక్స్ ఇంట్రాడే లాగా డెలివరీలో ఫ్రీక్వెంట్గా బై సెల్ చేయొచ్చా? ట్యాక్స్ ప్రాబ్లం ఏమన్నా ఉంటుందా? సార్ మీకు ప్రాఫిట్ వస్తే 1.25 lakh, ఆ ప్రాఫిట్ పైన మీరు ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ 1 year లోపు కన్నా మీరు లిక్విడేట్ చేస్తే, అంటే మీరు షేర్స్ అనేది సెల్ చేస్తే. బట్ ప్రాబ్లం ఏముండదు, మీరు ఐటీఆర్ అనేది ఫైల్ చేయండి, నో ప్రాబ్లం, నో ఇష్యూ. ఓకే, మీరు ఎంత పెద్ద ట్రాన్సాక్షన్ చేసినా అక్కడ ఆల్ అబౌట్ ఏంటంటే ఎంత ప్రాఫిట్ మీరు ఎర్న్ చేశారనేది మ్యాటర్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 10 కోట్ల టర్న్ ఓవర్ చేశాను, బట్ ప్రాఫిట్ రాలేదనుకోండి, బట్ ఐటీఆర్ ఫైల్ చేయడం అనేది ఉత్తమం. బట్ అక్కడ ట్యాక్స్లు ఏం పడవు మనకి. లేదు నేను 10 లక్షలే లేదా 2 lakhs టర్న్ ఓవర్ చేశాను, బట్ ఐ మేడ్ 1.25 lakh ప్రాఫిట్ అనుకోండి, దెన్ డెఫినెట్గా ఆ పైన ఎంత వస్తే కూడా అంత
నేను ట్యాక్స్ అనేది దానికి 10% to 12% ఉంది, అది పే చేయాల్సి వస్తుంది. ఓకే, సో యా అది ఈ రోజుకి. సో చాలా స్టాక్స్ ఉన్నాయి, రేపు కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుదాం. ఓకే, థ్యాంక్ యూ, గుడ్ నైట్ అందరికీ. రేపు కొంచెం డిస్కస్ చేద్దాం స్టాక్స్ గురించి. థ్యాంక్ యూ.